హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ వర్షాకాలానికి మంచి టేస్టీ పకోడీ అనమాట. నాకు తెలిసి ఇది చాలా తక్కువ మంది చేసుంటారు. ఏమిటి అంటే ఆనపకాయతో పకోడీ. ఇది ఎలా చేసుకోవాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ ఏమిటంటే చాలామంది పిల్లలు ఆనపకాయ అనగా సొరకాయ చాలామందికి ఆనపకాయ అంటే తెలియదు కదా. సొరకాయని ఆనపకాయ అంటాం అనమాట మా సైడ్ అంతా. ఈ ఆనపకాయ పకోడీ అనగా బీరకాయ కనుక ఇలాంటి కాయగూరలు అయితే కొంతమంది పిల్లలు అయితే తినడానికి బాగా నచ్చరు కదా. అటువంటి పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఆనపకాయ ఒకటి తీసుకున్నాను పూర్తిగాని. ఈ ఆనపకాయని పూర్తిగా ఇలాగ దీని మీద పెట్టి గ్రేట్ చేసుకుందాం. మొత్తం గ్రేట్ చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇలా గ్రేట్ చేసుకున్నాం కదా. అయితే ఎక్కువ చేయలేదు నేను, ఎందుకంటే ఎక్కువ చేస్తే ఎక్కువ అయిపోతుంది కదా. ఇది వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా మంచిది కాబట్టి ఇది చేద్దామని చేశాను. అయితే ఇగోండి ఆనపకాయ ఇంకా ఇంత ముక్క అయితే ఉండిపోయింది. చిన్న ముక్క ఇంత పీస్ అయితే తీసాను నేను. ఈ పీస్కి వచ్చిన ఇదనమాట ఇది. అయితే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కాస్త జీలకర్ర, వాము. దీనికి మనం ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక కప్ అంతా ఇది శనగపిండి అలాగే వరిపిండి కలిపేసి అనమాట. అదే రైస్ ఫ్లోరు బేసిన్ ఫ్లోరు రెండు కలిపి వేసాను అనమాట. అది రైస్ ఫ్లోరు ఒక కప్పు, బేసిన్ ఫ్లోర్ ఒక కప్పు మొత్తం కలిపి అది ఆ కప్పుకైతే తీసుకున్నాను. మనం దీనిలో చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండానే కలుపుకుంటున్నాం అనమాట. ఇందులో మనకు అసలు అవసరం ఉండదు, వేయాల్సిన అవసరం. ఇగోండిలా చూడండి ఎంత బాగా మనకి మొత్తం ఆ వాటర్తోనే మిక్స్ అయిపోయింది ఇది. అయితే ఆల్రెడీ నేను ఇందులో ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది కూడా. ఇందులో మనం సోడా కానీ ఏది వేయలేదు. చాలా హెల్దీగా చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాను. అయితే ఇది లో ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై అవ్వాలి పూర్తిగాని. లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక అప్పుడు నెక్స్ట్ టర్న్ తిప్పుకుందాం. ఇదిగోండి ఇలా ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందాం. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. అయితే లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యింది అంటేనే మనకి దీని టేస్ట్ అంటే పచ్చివాసన అనేది రాదు, లేదంటే పచ్చివాసన వస్తుంది కదా. ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. చూడండి గోల్డెన్ బ్రౌన్ వస్తేనే తీయండి, లేదంటే అది పచ్చి వాసన అనేది బాగా తెలుస్తుంది అనమాట మనకి. ఇందులో మొత్తం మరొకసారి టర్న్ చేసేసుకొని తీసేయడమే. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయింది. ఇలా ఇంకో వాయి అయితే వేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ మాత్రం ఎక్కడ రాజీ పడక్కర్లేదు. ఇది మనం ఆనపకాయతో పకోడీ చేస్తారా అని చాలామందికి డౌట్ రావచ్చు, చాలామంది చేసి ఉండొచ్చు. అయితే టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఇది. ఇంకా తీసేద్దాం. సింగిల్ హ్యాండ్తోనే కదా ఓ పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క చేయడం కదా, అన్ని కాస్త అయితే నాకు ఇబ్బంది అవుతుంది. కానీ ఇలా ఫస్ట్ అయితే తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.